ఓకే, ఈరోజు యాక్టివిటీ ఏంటంటే పండుగల గురించి తెలుసుకుందాం అన్నమాట. వాటిని ఎలా జరుపుకోవాలి అనేది నేర్చుకుందాం. కొన్ని ఇప్పుడు మీకు తెలిసిన కొన్ని పండుగల పేర్లు చెప్పండి. చెప్పండి ఇంకా. ఇంకా ఓకే, వెరీ గుడ్. మనకి ఈ నెలలో 3 పండుగలు వస్తున్నాయి. ఏమేం పండుగలు అవి? భోగి, సంక్రాంతి, కనుమ. మరి భోగి పండుగ రోజు ఏం చేస్తాం మనము? భోగి మంటలు వేస్తాం. భోగి మంటలు దేంతో వేస్తాం మనము? తాటాకుతో వేస్తాం. తర్వాత ఇంకా ఇంట్లో ఉండే పాతవన్నీ ఆ మంటల్లో వేసేస్తాం అన్నమాట. మరి సంక్రాంతి రోజు ఏం చేస్తాం? ఇంకేం చేస్తాం? ఏం చేస్తాం? పిండి వంటలు చేసుకుంటాం. వెరీ గుడ్. మరి కనుమ రోజు ఏం చేస్తాం? పశువుల పండుగ. కనుమ అంటే పశువుల పండుగ అన్నమాట. పశువుల్ని పూజించుకుంటాం. ఓకే, తర్వాత ఈ నెలలోనే మనకి ఇంకొక పండుగ ఉంది. ఏం పండుగ? రిపబ్లిక్ డే పండుగ రోజు మనము చక్కగా జెండా ఎగురవేసి ఏం తింటాం ఆ రోజు? చాక్లెట్లు, బిస్కెట్స్ అవన్నీ తింటాం అన్నమాట. మనం ఏ పండుగ అయినా సరే చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవునికి పూజ చేసుకొని పిండి వంటలు చేసుకొని హ్యాపీగా ఉంటాం. ఓకేనా? రంజాన్ రోజు వాళ్ళు ఏం చేస్తారు? మసీదుకి వెళ్ళి వాళ్ళు అక్కడ పండుగ చేసుకుంటారు. క్రిస్మస్ రోజు ఏం చేస్తారు? చర్చికి వెళ్ళి అక్కడ పండుగ చేసుకుంటారు. మరి సంక్రాంతి రోజు మనం ఏం చేస్తాం? మనం గుడికి వెళ్ళి అక్కడ దేవునికి పూజ చేసుకుంటాం. ఓకేనా? పండుగలు, ప్రతి ఒక్క పండుగలు మనం గుర్తుపెట్టుకొని పూజలు అవి చేసుకోవాలి. ఓకేనా? మరి క్లాప్స్ కొట్టండి. ఇక్కడ చూడండి, కొన్ని పండుగలు ఉన్నాయి. ఇక్కడ ఏం పండుగ ఇది? ఇదేం పండుగ ఇది? మరి ఇదేం పండుగ? వెరీ గుడ్. ఇదేం పండుగ? ఇదేం పండుగ? జెండా పండుగ. అంటే 2 ఉన్నాయి. రిపబ్లిక్ డే ఉంది, August 15th ఉంది, స్వాతంత్ర దినోత్సవం. ఓకే, అర్థమైందా మరి? వెరీ గుడ్.